విద్యార్థుల ఐక్యత వర్ధిల్లాలి విద్యార్థుల ఐక్యత వర్ధిల్లాలి విద్యార్థుల ఉద్యమాలు వర్ధిల్లాలి ప్రగతిశీల విద్యార్థి ఉద్యమాలు పోరాడదాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అప్రజాస్వామిక విధానాలకు వ్యతిరేకంగా పోరాడదాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అప్రజాస్వామిక విధానాలకు వ్యతిరేకంగా లాఠీలను అడ్డుపెట్టి ఉద్యమాలను ఆపలేరు లాఠీలను అడ్డుపెట్టి ఉద్యమాలను ఆపలేరు మీ లాఠీలు చెరసాలలు విద్యార్థులను ఆపలేవు మీ లాఠీలు చెరసాలలు విద్యార్థులను ఆపలేవు తెరవాలి తెలంగాణలో మూతపడ్డ బడులను వెంటనే తెరవాలి తెలంగాణలో మూతపడ్డ బడులను వెంటనే అభివృద్ధి చేయాలి తెలంగాణలోని యూనివర్సిటీలను వెంటనే అభివృద్ధి చేయాలి తెలంగాణలోని యూనివర్సిటీలను వెంటనే విజయం విజయం ఉద్యమాల విజయం 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 వర్ధిల్లాలి విద్యార్థుల ఐక్యత. మీడియా మిత్రులందరికీ కూడా స్వాగతం. అదేవిధంగా తెలంగాణ క్రాంతి దళ ఆధ్వర్యంలో విద్యార్థుల యొక్క ఉద్యమానికి మద్దతు తెలుపుతూ అభినందిస్తూ ఈరోజు మనం అందరం ఇక్కడ సమావేశమైనాం. ఏదైతే నీట్ పేపర్ లీక్ అనే సమస్యను తీసుకొని వచ్చి విద్యార్థులు ఉధృతంగా దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీలో వాళ్ళు చేసినటువంటి ఉద్యమం భవిష్యత్తులో రాబోయేటటువంటి అనేకమైనటువంటి ప్రగతిశీల ఉద్యమాలకు ఈరోజు ఒక అలవాలం కాబోతా ఉన్నది, అయింది కూడా. కేంద్ర ప్రభుత్వం గత 12 సంవత్సరాలుగా ఎట్లాంటి ఉద్యమాలకు కానీ ఎట్లాంటి నిరసనకు కానీ ఏ చర్యలకు కానీ లొంగనటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం మొట్టమొదటిసారిగా ఈ 12 సంవత్సరాల వారి యొక్క ప్రభుత్వం లోపట విద్యార్థుల యొక్క ఉద్యమానికి మోకరిల్లిండ్రు. ఏదైతే విద్యార్థులు పెట్టినటువంటి డిమాండ్ ఉన్నదో నీట్ పేపర్ లీక్కి బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్నటువంటి వాళ్ళు పెట్టినటువంటి డిమాండ్కు ఒప్పుకొని ఈరోజు మొట్టమొదటిసారిగా కేంద్ర ప్రభుత్వం అనేది పరాజయం పాలైపోయింది. ఇది విద్యార్థుల యొక్క విజయం. ఆనాడు తెలంగాణ లోపల 60 సంవత్సరాల ఉద్యమంలో ఏనాడైతే అది తెలంగాణ విద్యార్థుల చేతికి వచ్చిందో అది విజయం సాధించింది. ఈరోజు అదే బాట లోపల ఢిల్లీలో దేశ రాజధానిలో లక్షలాది మంది విద్యార్థులు ఏకమై ఈరోజు నీట్ పేపర్ లీక్ సంబంధించినటువంటి ఆ ఉద్యమాన్ని బలంగా నడిపించి దాన్ని సక్సెస్ చేసి ఈరోజు అందరికీ ఆదర్శప్రాయంగా నిలిచిర్రు. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఈరోజు మేము కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాం, అభినందనలు తెలుపుకుంటా ఉన్నాం. తెలంగాణ నుంచి కూడా చాలామంది విద్యార్థులు ఢిల్లీ వెళ్ళి అక్కడ వాళ్ళకు మద్దతు తెలపడం జరిగింది, అక్కడ ఉద్యమం లోపల భాగస్వామ్యం అవ్వడం జరిగింది. ఇది నిజంగా ప్రజాస్వామ్యానికి గెలుపులా మనం భావించాలి. గదరన్న ఒక మాట అంటాడు, జబ్ తక్ ఇన్సాన్ భూకా హే తబ్ తక్ ఇస్ దునియా మే తుఫాన్ అయ్యేగా. ఎంత వరదాకనైతే జీవులు ఆకలితో అలమటిస్తారో అంత వరదాకా తిరుగుబాటు ఆగదని చెప్తాడు. ఆగదు 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 ఈ ఆకలి పోరు ఆగదు, ఆగదు 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 ఈ ఆకలి పోరు ఆగదు, ఈ దోపిడి పాలనాంతం వరకు విద్యార్థుల పోరు ఆగదు, ఆగదు 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 ఈ ఆకలి పోరు ఆగదు. ఆవులమ చీమల దండులు గదిలినై ఆ పాముకు గుండెలు అదిరినై, చీమల దండులు గదిలినై ఆ పాముకు గుండెలు అదిరినై, మేక పొటేన్లు దునికినై ఆ తోడేళ్లు తోక ముడిసినై, ఆవుల మందలు గదిలినై ఆ పులులు పరుగులు తీసినై, ఆగదు 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 ఈ ఆకలి పోరు ఆగదు, ఆ దోపిడి దొంగలాంతం వరకు విద్యార్థుల పోరు ఆగదో, ఆగదు 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 ఈ ఆకలి పోరు ఆగదు. కాకపోతే ఇందులో విషాదకరమైనటువంటి విషయం, విద్యార్థుల మీద జరిగినటువంటి లాఠీ చార్జు, అక్కడ చనిపోయినటువంటి ఒక విద్యార్థిని, ఆమెకు కూడా మనస్ఫూర్తిగా ఇక్కడ విషాదకరమైనటువంటి విషయం గురించి అందరం కూడా నివాళులు తెలుపుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. తెలంగాణ క్రాంతి దళ ఆధ్వర్యంలో ఆ విద్యార్థినికి అందరం కూడా నివాళులు అర్పిస్తూ ఉన్నాం.
ఒక అమ్మాయి మరణించింది. ఇప్పుడు సోషల్ మీడియా ఒక అమ్మాయి చనిపోయింది. చనిపోయింది. కాబట్టి ఇది చాలా అరాచకమైనటువంటి విషయం. విద్యార్థుల మీద ఆ విజువల్స్ ఒక్కసారి కనుక మనం చూస్తే ఎంత దుర్మార్గంగా పోలీసులు లాఠీలను ప్రయోగించి విద్యార్థులను అణిచివేసే ప్రయత్నం చేస్తారో మనకు అర్థమవుతుంది. అంతేకాకుండా తెలంగాణ ప్రాంతం లోపల అనేక మంది సోషల్ మీడియా లోపల విస్తృత స్థాయిలో విష ప్రచారం కూడా చేసిర్రు. వాళ్ళందరికీ ఒకటే విషయం చెప్తా ఉన్నాం, మీరు విద్యార్థులందరినీ చైనా ఏజెంట్లు, పాకిస్తాన్ ఏజెంట్లు అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. కానీ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఏం చెప్పిండు, ఎటువంటి ఫారెన్ ఫండింగ్ అనేది జరగలేదు ఉద్యమానికి అని చెప్పి చాలా క్లారిటీ ఇచ్చేసిండు. ఇక్కడ మీరు దెబ్బతిన్నారు. ఆ తర్వాత విద్యార్థులందరినీ కూడా యాంటీ నేషనల్స్, దేశద్రోహులు అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ఇష్టం వచ్చినట్టు రాంగ్ నెరేటివ్స్ అనేటివి బిల్డ్ చేసి సోషల్ మీడియాలో కూడా ప్రచారం చేసారు. అక్కడ కూడా సాక్షాత్ ప్రధానమంత్రి ఈరోజు విద్యార్థుల యొక్క ఉద్యమం గురించి మాట్లాడినటువంటి విషయాన్ని కూడా చూస్తున్నాం. మీ పార్టీ మిమ్మల్ని బొందబెడుతుంది. మీరు ఎవరినైతే డిఫెండ్ చేయడానికి ఈరోజు ఉద్యమాల గడ్డైనటువంటి తెలంగాణ లోపల పుట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారో, మీరు ఎవరిని సపోర్ట్ చేస్తూ ఉన్నారో వాళ్ళే మిమ్మల్ని నిండా గంగల, గోదాట్ల, కృష్ణల ముంచుతారు. ఆ తర్వాత తెలంగాణ సమాజం కూడా మిమ్మల్ని ఏ రకంగా చూస్తుందో ఒక్కసారి అర్థం చేసుకోవాలి, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈ ఉద్యమం గురించి ఈరోజు రాహుల్ గాంధీకి చిన్న దెబ్బ తగలంగానే మొత్తం ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు, రాష్ట్రకు ముఖ్యమంత్రి కూడా రోడ్ల మీదకి వచ్చి ఈరోజు ధర్నా చేసినటువంటి పరిస్థితి. విద్యార్థుల మీద లాఠీ చార్జీ జరిగినప్పుడు ఏడవైనవు బిడ్డ, ఎక్కడమైనా అన్నారు రేవంత్ రెడ్డి. విద్యార్థులు అక్కడ ఉద్యమం చేస్తున్నప్పుడు ఇక్కడ నుంచి ఒక్క ఎమ్మెల్యే కానీ, ఒక్క మంత్రి కానీ, నువ్వు కానీ ఎందుకు మాట్లాడలే? మీ నాయకుడికి ఏదో జరిగిందని చెప్పి ఎంబటే పోయి ఈరోజు ఇష్టం వచ్చినట్టు అక్కడ ఇది మా విజయం అని చెప్పి చెప్పుకుంటా ఉన్నది. కేవలం విద్యార్థుల విజయం మాత్రం, ఇది ఏ పార్టీకి సంబంధించినటువంటి విజయం కాదు. ఈరోజు యువతరం బిల్ అని ఒకటి మేము అక్కడ వాళ్ళ మీద కేసులు ఎత్తేయాలని చెప్పి మేము ఇక్కడ తీర్మానం చేసేట్టు పంపుతా అని చెప్తాను అంటాను కదా. తెలంగాణ లోపల ఉన్నటువంటి విద్యారంగ సమస్యల గురించి ఏనాడు పట్టించుకుంటామని చెప్పి ఈరోజు మేము మాట్లాడుతూ ఉన్నాం. తెలంగాణ లోపల మీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 42 మంది చిన్న పిల్లలు, విద్యార్థులు హాస్టళ్లల్లో ఫుడ్ పాయిజనింగ్ అయి చచ్చిపోయారు. దానికి ఏం సమాధానం చెప్తావు? ఆ తర్వాత సంఖ్య కూడా పెరిగింది. అనేక మంది విద్యార్థులు శ్రీ చైతన్య, నారాయణ లాంటి ప్రైవేటు విద్యా సంస్థలలో చదువుకుంటా ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోతే, బిల్డింగ్ల మీదకి వెళ్ళి దునికి చాలా దుర్మార్గమైనటువంటి సాగు వస్తే కనీసం నీ ప్రభుత్వం ఒక ఎంక్వైరీ కూడా వేయలేదు. దానికి ఏం సమాధానం చెప్తావు? ఆడపిల్లలు చదువుకునేటటువంటి ప్రభుత్వ కళాశాలల లోపల టాయిలెట్స్ సరిగ్గా లేవు, అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. వాటి గురించి నీ ప్రభుత్వం ఇంతవరకు పట్టించుకోలేదు. ఒక కమిషనర్, విద్యా కమిషనర్ అని చెప్పి వేసినావు, అనామతిగా వేసినావు, నామకేవాస్ వేసినావు. దానికి సంబంధించి ఒక్కడు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని చెప్పని అంటున్నావు, ఉన్నటువంటి స్కూళ్ళను మూత పెడతా అని చెప్పని అంటున్నావు. ఈ జన్జీ ఉద్యమం బచ్చగాళ్ళు ఏం చేస్తారు, మాట్లాడతారు కావచ్చు అని చెప్పని అనుకోవచ్చు. ఒక్కటి గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి, బచ్చగాలే ఢిల్లీని ఉత్సవించారు, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిండు. ఈరోజు మేము కూడా అదే చెప్తా ఉన్నాం, ఆ ఉద్యమం ఇటువైపు మళ్ళకుండా చూసుకో. ఇది ఒక మొదటి హెచ్చరిక లెక్క భావించు. ఇప్పటికైనా సొయ్యికి వచ్చి, తెలంగాణ సొయ్యికి వచ్చి, ఏ లక్ష్యాల కోసం ఇక్కడ అమరవీరుల స్తూపం దగ్గర నిలబడడం అమరులు అయిపోయారో అనేక మంది విద్యార్థులు, వాళ్ళ ఆశయాలు నెరవేర్చే విధంగా ఈనాటికైనా నువ్వు తప్పు తెలుసుకొని నీ యొక్క తప్పులను సరిదిద్దుకుంటే మంచుకుంటానని చెప్పి ఈరోజు విద్యార్థుల తరఫున, తెలంగాణ పౌర సమాజం తరఫున, తెలంగాణ క్రాంతి దళ తరఫున మేము హెచ్చరిస్తూ ఉన్నాం. కాబట్టి ఎప్పటికైనా సరే విద్యార్థులు పూనుకుంటే వాళ్ళ కోపం వస్తే ఎంతటి ప్రభుత్వమైనా, ఎంతటి హిట్లర్ ఆలోచనలో ఉన్నటువంటి వ్యక్తులైనా తల వంచాల్సిందే, మోకరిల్లాల్సిందే అని చెప్పి మరొక్కసారి విద్యార్థులు ఈరోజు నిరూపించరు. కాబట్టి ఖచ్చితంగా విద్యార్థుల యొక్క ఉద్యమాలు మరింత బలోపేతం కావాలి. వాళ్ళు ఖచ్చితంగా మళ్ళా పూనుకొని ఇక్కడ తెలంగాణ లోపల ఉన్నటువంటి సమస్యల మీద కూడా పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఎంత ఉన్నదని చెప్పి వాళ్ళకు మద్దతు తెలుపుతూ, ప్రళయమై కదిలింది యువతరం, విలయమై సాగింది నవనవతరం. ప్రళయమై కదిలింది యువతరం, విలయమై సాగింది నవనవతరం. విద్యార్థి వీరుల వీర విజృంభణకు అల్లాడిపోయరా హస్తినాపురం. ప్రళయమై కదిలింది యువతరం, విలయమై సాగింది నవనవతరం. మన పిల్లలే అన్న జాలైన లేక, అక్క జల్లెల సాటి మహిళలని చూడక,
మారు వేషములోన మనువాద గుండాలు దాడి చేసెర భావి భరత పౌరుల పైన లాఠీలు జొలిపిల్చి రక్తాలు పారగా జలధరించరజంతరు మంతరు జలధరించరజంతరు మంతరు కనులారగాంచుతూ ఈ దమనము భగ్గుమని మండింది మా దేశము ప్రళయమై పొంగింది ఈ యువతరం విలయమై సాగింది నవనవతరం వర్ధిల్లాలి విద్యార్థుల ఐక్యత వర్ధిల్లాలి విద్యార్థుల ఉద్యమాలు